రైట్ బుల్చిలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియా పోస్టులపై ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసులను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విజ్ఞప్తులు ఏవైనా ఉంటే హైకోర్టు ముందు చెప్పుకోవాలని సుప్రీం సూచించింది. సజ్జల పిటిషన్ను విచారణకు స్వీకరించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. సజ్జల భార్గవ్ రెడ్డి తరపున కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. కపిల్ సిబాల్ విజ్ఞప్తి మేరకు సుప్రీం 10 రోజుల పాటు ట్రాన్సిట్ రిలీఫ్ ఇచ్చింది. తప్పులు చేసిన వారి పట్ల ఎలాంటి సానుభూతి చూపించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియా పోస్టులపై ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసులను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విజ్ఞప్తులు ఏవైనా ఉంటే హైకోర్టు ముందు చెప్పుకోవాలని సుప్రీం సూచించింది. సజ్జల పిటిషన్ను విచారణకు స్వీకరించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. సజ్జల భార్గవ్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా డిజిటల్ కార్పొరేషన్ సంబంధించి సోషల్ మీడియా హెడ్ గా ఉంటూ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతల పైన అసభ్యకరమైన పోస్టింగ్ చేసే విధంగా ప్రేరేపించారు అనే అంశాలపైన ప్రస్తుతం సజ్జల భార్గవ్ రెడ్డి పైన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఆ కేసులకు సంబంధించి సజ్జల భార్గవ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులు కుట్రపూరితంగా అక్రమంగా తన పైన పెట్టారంటూ కూడా సజ్జల భార్గవ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టులో ఈ రోజు సజ్జల భార్గవ్ రెడ్డికి సంబంధించిన పిటిషన్ విచారణ జరిగింది. అయితే సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డికి కొంత ఎదురుదెబ్బ జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి ఏవైతే ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసులను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డి వేసిన పిటిషన్ ని దానికి సంబంధించిన విజ్ఞప్తులు ఏమైనా ఉంటే అక్కడ హైకోర్టులో చెప్పాలి, హైకోర్టు ముందు చెప్పుకోవాలంటూ కూడా ధర్మాసనం స్పష్టం చేసిన పరిస్థితి. ఇక సజ్జల పిటిషన్ విచారణ సుప్రీంకోర్టు సజ్జల భార్గవ్ రెడ్డి తరఫున వాదనలు వినిపించి కపిల్ సిబాల్ వినిపించడం జరిగింది. కపిల్ సిబాల్ విజ్ఞప్తి మేరకు 10 రోజుల పాటు ట్రాన్సిట్ రిలీఫ్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ తప్పులు చేసిన వారి పట్ల ఎలాంటి సానుభూతి చూపించలేమంటూ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే అటు సజ్జల భార్గవ్ సంబంధించి పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ జరిగింది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే ఈ సోషల్ మీడియా పైన కొంత కేసులు నమోదు చేస్తుందో ఆ కేసులకు సంబంధించి కూడా ప్రస్తుతం ఈ రోజు సజ్జల భార్గవ్ రెడ్డి ఏదైతే సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ జరిగిందో దానికి పోలీసులు ఇంకా యాక్టివ్ గా ఈ కేసులకు సంబంధించి ముందుకెళ్లే అవకాశం కనబడుతుంది. దానిలో ప్రముఖంగా సజ్జల భార్గవ్ రెడ్డి పాత్ర గత ప్రభుత్వ హయాంలో ఈ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి కొంత కీలకంగా వ్యవహరించారనేది ప్రభుత్వం ప్రస్తుతం ఆరోపిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కేసులు కూడా అదే రకమైన కేసులు సజ్జల భార్గవ్ రెడ్డి పైన పెట్టారు. అయితే ప్రస్తుతం ఇంకా హైకోర్టుని సుప్రీంకోర్టులో కొంత ఎదురుదెబ్బ నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టు ఆశ్రయించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.